ఎప్పుడు సాక్ష్యం అంటే మా మమ్మీ చెప్పేది, కానీ సార్ నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత అందరూ భయపెట్టారనమాట. అక్కడున్న సీనియర్స్ అన్ని బ్యాక్లాగ్స్ మిగులుతాయి, సప్లీస్ ఉంటాయి, ఎంత రాసినా కానీ ఫెయిల్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పి భయపెట్టారనమాట. నేను అనుకున్నాను, నేనెందుకు ఫెయిల్ అవుతాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు కదా, ప్రార్థన చేసుకుంటాం కదా అని అనుకున్నాను. అయితే అంటే ఒక ఇయర్కి 2 సెమ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ సెమ్ లో అయితే మొత్తం 75 మెంబర్స్ ఉంటే ఒక 10 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారనమాట. ఆ 10 మెంబర్స్ లో దేవుడు నన్ను ఉంచాడు, అది కేవలం ప్రార్థన వల్లే అని అనుకున్నాను. అయితే సరే, ఆ 1-1 లో కూడా మా మమ్మీయే సాక్ష్యం చెప్పింది. ఈ 1-2లో నేనెందుకు ఈ 1-2 అయిన తర్వాత నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈ 1-2లో అయితే అసలు సరిగ్గా మాకు క్లాసెస్ కూడా జరగలేదు, ఎక్కువ టైం కూడా లేదు, వెంటనే అన్ని జరిగిపోయినాయి. అందుకని నేను సాక్ష్యం చెప్పాలి అనుకున్నాను. అయితే ఈ 1-2లో ఏమైందంటే 75 మెంబర్స్ లో కనీసం ఈసారి అయితే 10 మెంబర్స్ కూడా పాస్ అవ్వలేదు, ఓ 7 మెంబర్స్ పాస్ అయినట్టున్నారు. ఆ 7 మెంబర్స్ లో కూడా దేవుడు నన్ను ఉంచాడు, అందులోనూ టాప్ 2nd లో దేవుడు నన్ను ఉంచాడు. అది కేవలం ప్రార్థన వల్లే అని నేను నమ్మాను. అయితే అది కూడా ఎందుకు అనుకుంటున్నానంటే, ఎప్పుడు నేను ఏ ఎగ్జామ్స్ కైనా ముందు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాను, మా పెద్దమ్మతో ప్రార్థన చేయించుకుంటాను, మా మమ్మీకి కూడా చెప్తాను ఈ ఉపవాస ప్రార్థన అప్పుడు నా అంశం కూడా తీసుకురా మమ్మీ ప్రార్థన చేయించు అని. మరి మమ్మీ కూడా చేయించింది. మరి ప్రార్థన వల్లనే దేవుడు మరి నన్ను ఫస్ట్ ఇయర్ ఏ బ్యాక్లాగ్స్ లేకుండా టాప్ 2nd లో, కాలేజ్ మొత్తంలో టాప్ 2nd లో దేవుడు నన్ను ఉంచాడు. ఇంకా ఈ మిగతా ఈ 3 ఇయర్స్ కూడా దేవుడు నన్ను అలాగే ఉంచాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అవకాశం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి వందనములు.